ఎస్ చూస్తూనే ఉన్నారు కదా, మహానాడికి ఏ విధంగా లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారో. మరి ముఖ్యంగా మహిళలు అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొంతమంది కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీరు అక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపూర్ నియోజకవర్గం నుంచి వచ్చామండి. సో ఇది అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పసుపు పండుగ అండి. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఏదైనా పెద్ద పండుగ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోమేమో, మా మహానాడిని మాత్రం మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది కడప గడ్డ మీద సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము మహానాడుని సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఈ మహానాడు మాకు చాలా స్పెషల్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. మీటింగ్ మహానాడు సక్సెస్ వెనక లోకేష్ బాబు గారి పాత్ర అత్యంత కీలకం అని చెప్పి కూడా వచ్చిన ప్రతి కార్యకర్త మాట్లాడటం కూడా జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారు అటు మహానాడు సంబంధించి అన్ని కార్యక్రమాలు చూస్తుంటే, మరో పక్క కార్యకర్తలకు సంబంధించి లోకేష్ గారు దగ్గరుండి అన్ని చూసుకుంటారని చెప్తారు. అవునండి, మా యువ నాయకుడు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు అన్ని సరిగ్గా ఏర్పాటు అయ్యాయా లేదా, ఎస్టాబ్లిష్ చేశారా లేదా అని ప్రతి ఒక్కటి దగ్గరుండి చూస్తున్నారండి. సో ముందుకి మా యువ నాయకుడి పరిపాలన ఎలా ఉంటుంది అనేది మేము ఇంకా వేచి చూస్తున్నాము. ఇప్పటికైతే మేము చాలా సంతోషిస్తున్నాము. యువతని కూడా ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో హ్యాపీగా. మీరు పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన ఈ మహానాడుని చూస్తేనే మీ అందరికి అర్థం అవుతుంది కూటమి పరిపాలన ఎలా ఉంది అనేది. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని నిదానంగా ఒకటికొకటి నెరవేరుస్తున్నారు. ఫర్దర్ గా ముందుకి వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చారో అన్ని నెరవేరుస్తారండి. తెలుగుదేశం పార్టీలో యంగ్ జనరేషన్ కి పెద్దపీట వేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీలాంటి యంగ్ పీపుల్? యంగ్ పీపుల్ కి లైక్ మెంటాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుందండి. వాళ్ళ మైండ్ సెట్స్ ని, వాళ్ళ ఐడియాస్ ని ఎస్టాబ్లిష్ చేస్తే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అన్నట్టు యువతకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా మంచి డెసిషన్ అండి. ఎందరికో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఓన్లీ సీనియర్స్ ని కాకుండా జూనియర్స్ ని కూడా ప్రోత్సహించడం చాలా మంచిదని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.